ద బెస్ట్ ఆర్థోపెటిక్ సర్జన్ ఇన్ మహబూబ్ నగర్ ఎస్వై నర్సింహులు సార్. ఈ హాస్పిటల్స్లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక ఎమర్జెన్సీ ఏదైనా కేసు వచ్చినప్పుడు కొన్ని డిసీజ్లు ఏంటంటే ఒక 1 అవర్ లోపల, హాఫ్ అన్ అవర్ లోపల మనం వైద్యం చేయగలిగితే ఒక ప్రాణాన్ని మనం కాపాడొచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ పేషెంట్స్కి, ఎమర్జెన్సీ హాస్పిటల్స్ స్టాఫ్కి కానీ డాక్టర్స్ కానీ ఎమర్జెన్సీ కేసు వచ్చినప్పుడు ఒక ఎమర్జెన్సీ కేసుకి ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆయన 50% బతికే ఛాన్సెస్ ఉంటాయి, 50% చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు 50% బతుకుతేనేమో దేవుడు మీరు బతికిచ్చారని చెప్తున్నారు. కానీ ఒకవేళ ఆ 50% చనిపోయే ఛాన్సెస్ ఉన్నప్పుడు బ్యాడ్ లక్ ఉండి చనిపోతే మనం ఇచ్చిన ప్రయత్నం చేస్తాం, జెన్యూన్గా హానెస్ట్గా ఏదైతే వేయాలో ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు. ఎమర్జెన్సీ సర్జరీ ఇప్పుడు ఎంఐ వచ్చి ఉంటుంది, ఎంఐ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల 1 అవర్ లోపల ఇస్తే పేషెంట్ యొక్క సర్వైవల్ రేట్ అంటే బ్రతికే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. 60%, 70%, 50% బతికే ఛాన్సెస్ ఉంటాయి. అంతేగాని ఆ ఇంజెక్షన్ ఇస్తే 100% బ్రతుకుతాడని గ్యారెంటీ ఉండదు. కొన్ని కారణాల వల్ల ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆయన యాక్చువల్లీ ఆయన కాపాడడానికి కోసమే ఇంజెక్షన్ ఇచ్చింటాడు, కానీ చనిపోయిండు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది పేషెంట్ అటెండెన్స్, మా పేషెంట్ బాగానే ఉండే, ఎమర్జెన్సీ ఉండే, కానీ నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల పేషెంట్ చనిపోయింది అనేది డాక్టర్ని కొట్టడము, హాస్పిటల్ మొత్తం సర్వనాశనం చేయడము అండ్ తన్ని బ్లేమ్ చేయడము అనేది ఒక మూఢనమ్మకం ఉంది. ఇది మన దగ్గరనే కాదు, కొన్ని వందల ఇన్సిడెంట్లు జరిగినాయి. కానీ మన ఇండియాలో ఏంటంటే 150 కోట్ల మంది ఉండడం వల్ల ఏ జరిగిందని రికార్డు మన దగ్గర లేదు. అన్ఫార్చునేట్లీ మన గురించి, మనకు సినిమాల గురించి, ఫోన్ల గురించి, మందు గురించి, వాటి గురించి అవగాహన ఉంది, కానీ మన మెడికల్ ఎమర్జెన్సీ గురించి అవగాహన లేదు. ఏ రోజు మన స్కూల్లో మనకి ఎవరు ఇన్ఫామ్ చేయరు, టీవీల్లో ఇన్ఫామ్ చేయరు, ప్రజలు దాని గురించి మాట్లాడరు. ఒక మంచి హీరోయిన్ గురించి గంటలు మాట్లాడతాం. బాహుబలి సినిమా ఎంత కలెక్షన్ అయింది, ఈ ఇండియాలో ఎంత కలెక్షన్ అయింది, అమెరికాలో ఎంత కలెక్షన్ అయింది అనే దాని గురించి మనకు అవగాహన ఉంది. ఈరోజు హిందీ సినిమాలు పాన్ ఇండియా అని ఒకటి ఉంది, అవును ఇండియా మొత్తము ఎక్కడెక్కడ కలెక్షన్ అని చెప్తున్నాం. కానీ ఒక ఎమర్జెన్సీ కేసు అంటే ఏంటి, ఎంఐ అంటే ఏంటి, యాక్సిడెంట్ అయినప్పుడు ఎమర్జెన్సీకి ఏం ఇంజెక్షన్ ఇస్తారు, ఇచ్చినప్పుడు ఎలా సర్వైవ్ రేట్ ఎంతమంది ఉంటుంది, డాక్టర్ ప్రయత్నించవచ్చా లేదా అనే అవగాహన ప్రజల లోపల లేదు. మనం కనుక్కోవాలని మనం తెలుసుకోవట్లేదు. ఈవెన్ మనం టీవీల్లో ఒకవేళ వచ్చిన వెంటనే ఆ ఛానల్ మార్చేస్తాం. ఒక ఎమర్జెన్సీ గురించి ఏం చెప్తున్నా అంటే, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చనిపోయినండి అనుకోండి, ఆ ఎమర్జెన్సీ ఆయన జెన్యూన్గా ఇంజెక్షన్ ఇచ్చిండా లేదా డిఎంఎన్హెచ్ఓకి కంప్లైంట్ చేయండి. ఒకవేళ ఈ డాక్టర్ వల్ల అది రాంగ్ అయి చనిపోయిందంటే కేసు వేయండి, దానికి చట్టం ఉంది. కానీ మీరు ఆవేశపూరితంగా కొట్టడం వల్ల, హాస్పిటల్ని డ్యామేజ్ చేయడం వల్ల వేరే పేషెంట్కి ఇబ్బంది, ఇంకొకరు వేరే హాస్పిటల్ స్టార్ట్ చేయరు. ఇంక ఈ ఎగ్జాంపుల్ వీడిగిన ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, మేమేం చేస్తాం, ఎమర్జెన్సీ 50% బతికే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంజెక్షన్ ఇస్తే మళ్ళీ వీడు బతకపోతానని కొడతాడనే ఉద్దేశంతో. ఇప్పుడు నేను కూడా ఒక మనిషినే, నేను ఇది ఇంజెక్షన్ ఇచ్చి నన్ను చంపేస్తే నాకు ప్రాబ్లం కాదు, నాతో పాటు నా పైన కూడా ఒక ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. ఓల్డ్ ఏజ్ అమ్మ నాన్న ఉంటారు, డాక్టర్కి యంగ్ అబ్బాయిలు ఉంటారు, అమ్మాయి కొడుకు కూతురు ఉంటుంది, భార్య ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఎందుకు మళ్ళీ నన్ను డ్యామేజ్ చేసిన ఫ్యామిలీ పోతుంది, ఎందుకు ఇంజెక్షన్ వేయడం, ఎమర్జెన్సీ హైదరాబాద్ తీసుకుపోండి అని చెప్తారు. హైదరాబాద్ తీసుకుపోవడం వల్ల నష్టమేం లేదు, కానీ మీకు టైం అంబులెన్స్ తెచ్చుకోవాలి, మార్గ మధ్యంలోనే ఎంత తొందర వెళ్ళినా 1.5-2 గంటలు పడుతుంది. హాఫ్ అన్ అవర్లో బతికే పేషెంట్ డెఫినెట్గా షాద్నగర్కో, జడ్చర్లకో, బాలనగర్కో పోయేకల్లా పేషెంట్ చనిపోయే అవకాశాలు ఉంటాయి. కొన్ని కోట్లు విలువ పెట్టినా పేషెంట్ చనిపోయిన పేషెంట్ని మళ్ళీ బతికించుకోలేము. కాబట్టి ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నప్పుడు డాక్టర్ని కానీ ఏ హాస్పిటల్ అయినా కానీ వాళ్ళకి బతికించే అవకాశం ఇచ్చుకోండి, మీరు బతుకుతారు. ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు అది జెన్యూన్గా ఉందా లేదా ఆవేశపడకండి, దానికి ఒక డాక్టర్ వల్లనో కేసు పెట్టి రియల్గా కనుక్కోండి. మీరు హాస్పిటల్ అప్పుడు ఆవేశపడి కొట్టడం వల్ల, భయాందోళనను క్రియేట్ చేయడం వల్ల ఏ డాక్టరు తను ఎమర్జెన్సీ నేను ట్రీట్మెంట్ ఇద్దాము, ఈ ప్రాణం కాపాడుదామన్న ఫీలింగ్ కన్నా మనం ప్రాణం కాపాడుకుందామన్న ఫస్ట్ ఫీలింగ్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇది మార్చండి. సొసైటీ పేదవాళ్ళు చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఉన్న వాళ్ళకి ఎవరో ఒక డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీ రాగానే హాస్పిటల్కి కాల్ చేస్తారు వాళ్ళు, సార్ ఏమైనా పర్వాలేదు మీరు చేయండి అన్నప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి మేము చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద ఒక భరోసా, వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళ కోసం మనం చేయొచ్చు అనుకుంటున్నాం. పేదవాళ్ళకు తెలీదు, పేదవాళ్ళే లాస్ అవుతున్నారు.
పేదవాళ్ళు మీ యొక్క బంధువులు మీరు ఏదైనా సరే తర్వాత కేసు పెట్టండి. హాస్పిటల్ పైన దాడి చేసి హాస్పిటల్ని చిన్న హాస్పిటల్కి డ్యామేజ్ చేస్తే నష్టపోయేది పేదవాడు మాత్రమే. ఇది మీకు వీలైతే వైరల్ చేయండి. హాస్పిటల్లో ఉండే స్టాఫ్, నేను చెప్పాను కదా, జవాన్స్ని మన బార్డర్లో ఉండే మన వీర జవాన్కి ఎలా మనము రెస్పెక్ట్ చేస్తున్నామో, హాస్పిటల్లో ట్రీట్ చేసే డాక్టరే కాదు, వాచ్మెన్ నుంచి, ఆయమ్మ నుంచి, సిస్టర్ నుంచి ప్రతి ఒక్కరిని హీరోలాగా చూడండి. ఇది నా రిక్వెస్ట్.